కేసీఆర్ పాపం ఎమ్మెల్యే పాపం జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిండు. ఆయన వేయండి ఎమ్మెల్యే తోటి భేటీ దాంట్లో మాజీ ఎమ్మెల్యే వేయండు. పల్లా రాజశేఖర రెడ్డి, కాలేరు వెంకటేషు, ఆయన ఉప్పల్ బండా లక్ష్మారెడ్డి, మేడ్చల్ మల్లారెడ్డి, మల్కాజ్గిరి వాళ్ళ అల్లుడు మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ జీవన్ రెడ్డి. పరేషాన్ కావద్దు, అన్ని తారుమారైతాయి. పార్టీ నాయకులతో కేసీఆర్ అధినేతను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. సో ఇప్పుడు కలిసిండు కాబట్టి కేసీఆర్ని వీళ్ళందరూ కలిసారు. కేసీఆర్ దర్శనం దొరకాలంటే మహా కష్టం అయిపోయేది. నిన్నైతే అలవలో కార్పొరేటర్లు, కరీంనగర్ కార్పొరేటర్లు, ఇక్కడ ఉప్పల్ దగ్గర ఏదో కార్పొరేటర్లు అందరూ పోయి కేసీఆర్ని కలిసి వచ్చారు. వీళ్ళందరూ పోయి కేసీఆర్ని కలిసి వచ్చారు. అదే కేసీఆర్ ఆయన దర్శనం దొరకాలంటే, ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోజుల తరబడి ఎదురు చూసినా కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ దొరకడము చాలా కష్టమవుతుండే. పాపం ఇవాళ ఎమ్మెల్యేలను పిలుచుకోవాల్సి వస్తుంది, కార్పొరేటర్లకు టైం ఇవ్వాల్సి వస్తుంది, రోడ్ల మీద తిరిగి బజ్జీలు తిరిగి సెల్ఫీలకు టైం ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఎంపీ ఎలక్షన్లో 6 నెలల్లో, నిన్ననేమో నెల రోజుల్లో నా దగ్గర పెద్ద వ్యూహం ఉందన్నారు. నెల రోజులు ఓపిక పట్టురి, నా దగ్గర అద్భుతమైన మంతరకాలి అన్నట్టుగా అనేస్తా, వెంటనే నెల రోజుల్లో అన్ని తారుమారైతాయి, పెద్ద వ్యూహం ఉంది, నెల రోజులు ఓపిక పెడితే అన్నీ మన వైపే వస్తాయని అన్నారు. మళ్ళీ వాళ్ళేమో 6 నెలల్లో అన్ని తారుమారైతాయి అన్నారు. నెల పోయింది, 6 నెలలు వచ్చింది, అన్ని 5 నెలల సమయం పెంచారు. రేపు బయటోళ్ళకి ఏడాది చెప్తారో మరి 9 నెలలు చెప్తారో తెలియదు. పరిశానికి వద్దు, పార్టీ నాయకులతో కేసీఆర్ అధినేతను కలిసినటువంటి ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఈయన ఇటువైపు బండా లక్ష్మారెడ్డి, రాజశేఖర రెడ్డి, వెంకటేష్, దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి, ఎల్బీ నగరు వీళ్ళందరూ కలిసి పోయి కలిసి వచ్చారు. కలిసిన తర్వాత మళ్ళీ పోయి వీళ్ళు వేరే పార్టీలకు కోరని రూల్ ఏమున్నది, సేమ్ ఇట్లనే చేశారు కదా. ఆరూరి రమేష్ను కిడ్నాప్ చేసినంత పనిచేసి తాళ్ళతో కట్టుకపోయినట్టు కట్టుకపోయి అక్కడ కేసీఆర్ దగ్గర తీసుకపోతే తెల్లారి మళ్ళీ వచ్చి మళ్ళీ బీజేపీలో చేరండి కదా, ఎంపీ అభ్యర్థి అయ్యాడు కదా. సో ఇవాళ కేసీఆర్ని కలిసినటువంటి వాళ్ళందరూ రేపు పొద్దుగాల పార్టీ మారరా? టీఆర్ఎస్లో చేరిన పట్నం మహేందర్ రెడ్డి గతంలో 2014లో ముందు రోజు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి నానా తిట్లు తిట్టిండు కేసీఆర్ని, చెప్పలేనని. తెల్లారి ఢిల్లీలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిండు, అయిపోయింది దెబ్బకి. సో అట్లాంటి పరిస్థితులు ఉంటాయి రాజకీయాల్లో. ఇవాళ పోయి కలిసి వచ్చి రేపు పొద్దుగాల పార్టీ మారనేటువంటి అంశమే ఉన్నది. సో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉన్నది. అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎట్లా వస్తుందో తెలియదు.